ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి కేవలం 11 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో మరొక వైపు రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్న వైఎస్ఆర్సీపీలో ఎవరో ఒకరు ఏక్నాథ్ షిండే కాబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఆ ఏక్నాథ్ షిండే ఎవరు కాబోతున్నారు? మహారాష్ట్రలో శివసేనలో ఏ విధంగానైతే ఏక్నాథ్ షిండే ఆ పార్టీని చీల్చి ఎన్సీపీని తన వైపుకు తిప్పుకొని అజిత్ పవార్ అలాగే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న రిబ్రతా బెనర్జీ, వీరంతా భారత రాజకీయాల్లో ఒక సరికొత్త ఫార్ములాకు తెరలేపిన సంగతి మనందరికీ తెలిసిందే. సొంత బలం కేడర్ ఉండి కూడా అధిష్టానం నిర్ణయాలు నచ్చగా లేదా పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో తిరుగుబాటు చేసి ఏకంగా అసలైన పార్టీని గుర్తును తమ సొంతం చేసుకునే వ్యూహం ఇది. ఇదే ఫార్ములాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అమలయ్యే అవకాశాలు ఉన్నాయన్నది ప్రచారం ప్రారంభమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరం కావడమే కాకుండా శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిందన్నది జగమెరిగిన సత్యం. అప్పటి నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలు క్షేత్రస్థాయిలో క్యాడర్కు అందుబాటులో ఉండడం లేదనే అసంతృప్తి మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేల్లోనూ ఉందనేది పొలిటికల్ టాక్. అసెంబ్లీకి హాజరు కావాలనుకుంటున్న ఎమ్మెల్యేలను ఆయన అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి నైరాశ్యంలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీని కాపాడుకోవడానికైనా లేదా తమ రాజకీయ భవిష్యత్తు కోసమైనా ఒక ప్రత్యామ్నాయ గొడుగు వైపు లీడర్లు చూడడం సహజం. మహారాష్ట్ర, బెంగాల్ తరహాలోనే ఇక్కడ కూడా అధిష్టానంపై అసంతృప్తి అనే పునాది బలంగా ఉంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీని చీల్చాలన్నా లేదా తిరుగుబాటు చేసే అసలైన పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలన్నా శాసనసభ పక్షంలో కనీసం 3/2 మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని చీల్చడం చాలా కష్టమైన పని. కానీ వైసీపీ విషయంలో మొత్తం ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు. ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనక ప్లాన్ చేసి మరో 7 లేదా 8 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోగలిగితే సాంకేతికంగా షిండే ఫార్ములా ఇక్కడ చాలా సులభంగా వర్తిస్తుంది. లీగల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏకంగా వైసీపీ శాసనసభ పక్షాన్ని పెద్దిరెడ్డి తన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు కూడా. రాయలసీమ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత బలమైన సామాజిక ఆర్థిక రాజకీయ పట్టున్న నాయకుడు. జగన్ క్యాబినెట్లో నంబర్ 2 లాగా చక్రం తిప్పిన నేపథ్యం ఆయనది. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కూడా పార్లమెంట్లో పార్టీ తరపున కీలక పాత్ర పోషిస్తున్నారు. అంటే ఒక గ్రూప్ను లీడ్ చేయడానికి కావాల్సిన ఆర్థిక అంగబలం, రాజకీయ అనుభవం పెద్దిరెడ్డికి పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. జగన్ శైలి నచ్చని మిగిలిన ఎమ్మెల్యేలకు ఒక భరోసా ఇచ్చి వారిని ఏకతాటిపైకి తెచ్చే కెపాసిటీ ఒక పెద్దిరెడ్డికి మాత్రమే ఖచ్చితంగా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో జగన్ తనను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా చేసేసుకున్నాడు. ఈ తరుణంలో ఈసీ ఆగ్రహంతో అదేమీ లేదని కూడా తేల్చి చెప్పింది. కానీ ఆయనకు పార్టీని ఎవరో లాగేసుకుంటారన్న భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అది నిజమయ్యే అవకాశాలు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనక కేవలం
తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి షిండే ఫార్ములా ఉపయోగపడవచ్చు. పెద్దిరెడ్డి ఆ ధైర్యం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన అధ్యాయం మొదలవుతుందని చెప్పకనే చెప్పవచ్చు.